భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. ఇంత జరిగినా కూడా పాకిస్తాన్ ఇప్పటికీ భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇప్పటికే పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మన అపర కుబేరులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు మొదటగా గౌతమ్ అదానీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇలాంటి సమయంలోనే మన ఐక్యత, నిజమైన బలం బయటకు వస్తుందని అన్నారు. మన మాతృభూమి ఆత్మను, మన ఆదర్శాల స్ఫూర్తిని కాపాడుకునేటప్పుడు మన సాయుధ దళాలకు మద్దతు ఇవ్వడానికి మేము అచంచలమైన సంఘీభావంతో నిలుస్తామని, అందుకు కట్టుబడి ఉన్నాం. జై హింద్ అంటూ గౌతమ్ అదానీ ట్వీట్లో రాసుకువచ్చారు. ఈ క్రమంలోనే అంబానీ కూడా స్పందించారు. దేశానికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు ఏది కావాలన్నా ఇచ్చేందుకు మేము అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని, ఆపరేషన్ సింధూర్ కోసం మన భారత సాయుధ దళాలను చూసి మేము చాలా గర్వపడుతున్నామని కొనియాడారు. ఇక ప్రధాని మోదీ నాయకత్వంలో భారత బలగాలు పాక్ ప్రతి చర్యకు ధీటుగా జవాబిస్తుందని తెలిపారు. ఉగ్రవాదం నేపథ్యంలో భారతదేశం ఎప్పుడు మౌనంగా ఉండదని, మన గడ్డపైన, మన పౌరులపైన ఒక్క దాడిని కూడా మనం సహించబోమనేది నేడు మోదీ నాయకత్వం నిరూపించిందని అంబానీ తెలిపారు. రిలయన్స్ కుటుంబం మన దేశం యొక్క ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడంలో ఏ చర్యకైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, మన తోటి భారతీయులు నమ్మినట్లుగా భారత్ శాంతిని కోరుకుంటుందన్నారు. కలిసి మనం నిలబడదాం, మనం పోరాడదాం, మనం గెలుస్తాం. జై హింద్, జై హింద్ కి సేనా అంటూ ముఖేష్ అంబానీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక మొత్తంగా భారత్ పాక్ యుద్ధం వేళ ఈ అపర కుబేరులు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.